సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి గురుడు భాగ్యస్థానమందు యోగిస్తున్నారు. అలాగే చంద్రుని యొక్క బలమున్నది. శనేశ్వరుడు షష్ఠ భావమందు ఉన్నారు. ఈ మూడు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే వ్యయమందు రవి బుధులు, జన్మమందు కుజబుధుడు, వ్యయమందు రవి శుక్రులు, జన్మమందు కుజబుధుడు. ఇక్కడ గమనించండి, ద్విగ్రహ యోగాలు రెండు గ్రహాల చొప్పున 12, 1 స్థానాల్లో గ్రహాలు ఏడిపిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానమందు రవి ఖర్చును సూచిస్తారు. అలాగే మీకోసం మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితిగతులను సూచిస్తారు. అలాగే కుజుడు అతి కోపానికి కారణమవుతారు. ఎక్కువ రియాక్ట్ అయిపోతారు. ఓవర్ రియాక్షన్ అంటారు. అతిగా స్పందించడం అనేటువంటిది తులారాశి వారికి ఇప్పుడు స్వాభావికంగా ఉన్నటువంటి జబ్బుగా మారుతుంది. అంటే అతి బాధ, అతి కోపం, అతి సంతోషం, ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత రియాక్ట్ అవుతున్నారు అనేటువంటిది వారికే తెలియదు. ఎందుకంటే మనస్తత్వంలో మార్పు వస్తుంది. ఎప్పుడు నడిచేటువంటి మార్గంలో నడవకుండా చాలా వేరే మార్గాల్లో నడుస్తూ ఉంటారు. గమనించండి, ఈ కుజబుధుల యొక్క తీరు అగ్రెసివ్నెస్ ఇస్తుంది. గతంలో చాలా సాత్వికంగా ప్రవర్తించేటువంటి తులారాశి వారు చాలా అగ్రెసివ్గా ఉంటారు. చేస్తావా చేయవా పన్ను, గతంలో బాబు చేయి బాబు, ఈ పన్ను చేయకపోతే ఇంకెవరు చేయలేరురా అని బతిమాలేటువంటి ధోరణి. నువ్వు చేస్తావా చేయలేవా, నువ్వు చేయకపోతే ఇంకోటి చేయించుకుంటా, ఆ రకమైనటువంటి ధోరణి వస్తుంది. అంటే అజమాయిషి, ఒక రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ను కూడా ఈ గ్రహస్థితి పెంచుతుంది. అలాగే డబ్బుకి వెనకాడేటువంటి తత్వం ఉండదు. ఇంకా ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ పనిలాగే జరగాలి అనేటువంటి మొండి పట్టుదల, ఈ రకమైనటువంటి ధోరణికి కూడా తులారాశి వారికి గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి తనదైనటువంటి మార్క్, అంటే ఒక శైలిని వీరు కోరుకుంటారు. మనల్ని ఇలా గుర్తించాలి, ఇలా చేస్తే మనం చేసామనే గుర్తుపడతారు, ఇలాగే చెయ్యాలి, ఈ వస్తువు ఇక్కడ పాడేసామంటే పలానా వాడే పాడేసి ఉంటాడని తెలుస్తుంది, అందుకని అది గుర్తు అన్నమాట. అలా ఏంటంటే మీదైనటువంటి శైలి అనేటువంటిది అందరికీ తెలియడానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, మిగతా అన్ని విషయాల్లో. కాబట్టి ఇలా తమ శైలికి భిన్నంగా మారేటువంటి తులారాశి వారి యొక్క ప్రవర్తన, ఓవర్గా రియాక్ట్ అయ్యేటువంటి విషయాలు ఈ వారంలో ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడం కోసమై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. మంగళవారం నాడు వదిలిపెట్టకుండా సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి.